కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీటీసీ ముత్యం మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని రైతులు ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొద్ది రోజులుగా రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీజన్ల వారీగా రైతులకు వారం రోజుల ముందే వారి అకౌంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నగదు జమ చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని యాసంగి రైతు బంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పంటకు కరెక్ట్ టయానికి రైతు బంధు చేసి రైతులకు పంట పెట్టుబడి సహాయంగా గత ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ ప్రభుత్వం ఆ 10 ఏళ్ల కాలంలో రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా యూరియానే కానీ రైతు బంధు కానీ సకాలంలో అందజేసి రైతులకు చాలా సహాయపడ్డాడు. అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా కరెక్ట్ టైంకి రైతు బంధు రైతు ఖాతాలో జమ చేయలేదు. ఇప్పటి వరకు ఒకసారో 2 సార్లు వేసినా అనుకుంటా, అంతే. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా రైతులు పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాసాలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసి రైతులకు ఆదుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.